లేని స్థితిలో స్తోత్రం ఆయన రాజులకు రాజులు పరమతండ్రి నాయన అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అంటే ఆయన చెప్పిన దేవుడు నాయన ఆ దినాల్లో ప్రభు నాయన ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా నడిపించారు మేమైతే చూడలేదు కానీ మీ పరిశుద్ధ గ్రంథం చూసి చదువుకొని మేము ఊహించుకొని ఆ రీతిగా వారిని నడిపించాలని అనుకుంటున్నాం. కానీ ఈ భయంకరమైన దినాలలో ఈ కష్టకాలంలో ఈ కడవరి దినాల్లో నాయన మమ్మల్ని ఎంతగా ప్రేమించి నడిపిస్తున్నారు. వందనాలు స్తుతిస్తున్నాయ్యా. మీ నడిపింపును బట్టి మీ ప్రేమను బట్టి మీ వాత్సల్యతను బట్టి మేము దేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి గారు. ఆయన ఈ మధ్యాహ్న కావాల్సిన ప్రభాతండి మీ ప్రేమిడు 7 రోజులు ఉపవాస కూడికలు జరిపించుకొని ఈ 7వ రోజున ప్రభాతండి మధ్యాహ్న కూడికలు నాయన ప్రసంగించడానికి నాకు ఇచ్చినటువంటి దగ్గర అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వృద్ధాసుని బట్టి వందనాలు, సుప్రయాన్ని బట్టి వందనాలు, ముషభను బట్టి వందనాలు, తల్లిగారిని బట్టి వందనాలు. అయ్యా అమ్మ వృద్ధాప్యానికి వచ్చారయ్యా, ఆరోగ్యంతో కూడిన ఆయుష్గా ఇచ్చేయండి. కూడి వచ్చిన నీ ప్రియబిడ్డలందరికీ దీవించండి అయ్యా. నాకు వచ్చిన శాంతమని అయ్యా శోభాన్ని చిక్కిని నీకు అప్పగించుకుంటున్నాను ప్రభావ. అలాగే ఇంకా బాప్తిజం తీసుకోవచ్చు 2 బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా దీవించండి అయ్యా. అయ్యా మారుమస్తో కూడా బాప్తిజం ఆయన రక్షణ పొందుకోవాలి ప్రభావ. తండ్రి తెలిసి తెలియని వయసులో తీసుకున్న బాప్తిజం కాదు కానీ ఆయన ఊహ తెలిసి మీరు తెలిసి నాయన మీలో ఉన్నటువంటి జీవము తెలుసుకొని మేము బ్రతుకుతున్నటువంటి మా జీవాన్ని మా యొక్క జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మేము తీసుకునే బాప్తిజం గొప్పది ప్రభావ. తండ్రి ఈరోజు ఆ బిడ్డలు నాయన వారి మనసుతో కూడిన బాప్తిజం తీసుకొచ్చింది రక్షణ భాగ్యత దయచేయమని వేడుకొచ్చున్నాను. ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఆయన యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు బాప్తిజం ఇచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చిందండి. స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభు ఈ బిడ్డలు కూడా తండ్రి మీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని అయ్యా మీ దర్శనాలు చూసే భాగ్యం మాకు దయచేయమని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి చెట్టు బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యులను వారి జ్ఞాపకం చేసుకొని వాక్యం మెత్తబోచుండగా తండ్రి మీరు తండ్రి వారి హృదయాన్ని తాకి ప్రభు తల్లి దానిని నెమరు వేసుకునే వారుగా ఆ వాక్యాన్ని మర్చిపోకుండా ఉండే వారిని జ్ఞాపకం ఇచ్చుకునే వారిని దీవించి 30 60 100 ఆశీర్వదించమని ఈ సంఘాన్ని ఆయన ఇంకా విస్తరింపచేసి ఆ ప్రభు తండ్రి ఆయన అనేక మంది తండ్రి నా ఇక్కడ ఆత్మల వదిలే భాగ్యం దయచేయమని క్రీస్తు వారి పుణ్యనామమును బట్టి వ్యక్తిగతంగా ప్రతిఫలాన్ని వెలుగుతున్నాను పరమతండ్రి. మా వందనాలందరికీ మరొకసారి. మరి పరిశుద్ధాత్మ అంటాం. అసలు ఎవరికైనా తెలుసా పరిశుద్ధాత్మ అంటే? పరిశుద్ధాత్మ ఎవరు పొందుకుంటారు, ఎలా పొందుకుంటారు? అసలు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారు? పరిశుద్ధాత్మ అంటే తెలుసా మీకు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మన దేవుడు ఎవరంటే ఏక దేవుడు. పరిశుద్ధాత్మ తండ్రి ప్రస్తుతం మనకి సజ్జకలుగా ఉన్నటువంటి దేవుడు. ఫస్ట్ యెహోవా తండ్రి, తర్వాత యేసుక్రీస్తు వారు తండ్రి.